శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. విశ్వమే వేదం. ఈ సకల చరాచర జగత్తు యావత్తు కూడా జ్ఞానస్వరూపమే. పోయినసారి మనం వాయుగుండాల ఏర్పాటు గురించి ఎలా ఏర్పడతాయని తెలుసుకున్నాం. ఇప్పుడు గాలివానలు. 1990కి పూర్వం వర్షాకాలం అంటే ఏంటో బాగా స్పష్టంగా తెలిసి ఉండేది. 10-15 రోజులు నాన్సుడి వానలు, చిన్న చిన్న గాలివానలు, ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా ఉండేటటువంటి వర్షాభావ పరిస్థితులు అవన్నీ. కానీ 1990 నుంచి ఈ పరిస్థితుల్లో గణనీయమైనటువంటి మార్పు సంభవించింది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాలన్నీ కూడా సముద్రంలో ఏర్పడేటటువంటి వాయుగుండాల ద్వారా ఈ వర్షాలు పడుతున్నాయి. వాయుగుండం లేకపోతే వర్షాలు లేవన్నట్టుగా తయారైంది ఇప్పుడు పరిస్థితి. అన్నిటికన్నా విచిత్రమైనది ఏంటంటే, ఈ వాయుగుండాలు ఏ తీరం వైపుగా వస్తున్నాయో ఆ వైపు మాత్రం మేఘాలు విస్తరింపబడుట లేదు. ఏదైనా ఒకే చోట కుంభవృష్టి మాత్రం పడుతోంది. ఇది గుర్తించాల్సినటువంటి అంశం. స్వస్తి.